నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన అస్తిత్వ సంతకం అనే ఒక చక్కటి కథను విందామండి. ఆర్ యూ క్రేజీ? మెయిల్ చూసిన వెంటనే ఫోన్ చేసి దిగ్భ్రాంతిగా అడిగింది హెచ్ఆర్ మేనేజర్ లాస్య. నేను సరిగ్గానే నిర్ణయించుకున్నాను. ఒక సమయంలో అవసరాలన్నీ డబ్బుగా మారిపోయాయి. తర్వాత డబ్బు కాలంగా మారింది. ఇప్పుడు కాలాన్ని ప్రేమగా మార్చుకోకపోతే ఆ తర్వాత మార్చుకోవటానికి ఇంకేది ఉండదు అంది ప్రజ్ఞ. 20 ఏళ్లకు బీటెక్, 22 ఏళ్లకు ఎంబీఏ, ఆ తర్వాత వెంటనే ఉద్యోగం, 10 లక్షల ప్యాకేజీ, చక్కటి కార్పొరేట్ ఉద్యోగం, రోజు ఏసీ కారులో వెళ్ళి రావటం, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఏసీ ఛాంబర్లు, కంపెనీలు మారటాలు, క్లయింట్ మీటింగ్స్, వాటిల్లో విజయం, ఇంకా ఇంకా ఇన్సెంటివ్లు, అవకాశాలు, చుట్టూ ఆరాధనగా చూసే కోలీగ్స్. ఊపిరి పీల్చి వదిలినంత చొల్లాగ్గా గడిచిపోయాయి రోజులు. ఉద్యోగం వచ్చే ఏడాది గడవగానే సుధీర్తో పెళ్ళి. సుధీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, 2 జీతాలు, పిల్లలు బాధ్యతలు లేకుండా 6 ఏళ్లు దొర్లిపోయాయి. వారాంతపు సరదాలు, వినోదాలు, విలాసాలు. పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇద్దరికి చెరో ప్రీమియం కారు, లాకర్ నిండా బంగారం. ఇంట్లో సుఖజీవనానికి కావలసిన సామాగ్రి. వృత్తిలో విజయం. వివాహ జీవితంలోని సామరస్యత ఒకదానిలో ఒకటి కలిసిపోయి పల్చటి మంచు పొరల తనని చుట్టేసుకున్నాయి. చూసే ప్రపంచం కొంచెం భిన్నంగా కనిపించడం మొదలైంది. అలా భిన్నంగా చూస్తున్నట్లు తనకు తెలియకుండానే. అప్పుడొచ్చింది ఆలోచన. జీవితం యాంత్రికంగా అనిపించడం లేదు, బాబో పాపో ఉంటే బాగుంటుంది కదూ. తానే అంది, గుడ్ ఐడియా, ఇది సరైన సమయం మనకి. నాకైతే పాప కావాలి అన్నాడు సుధీర్. నీకేనా? నాకు కూడా పాపే కావాలి అంది ప్రజ్ఞ. అప్పటికే అటు ఇటు పెద్దవాళ్ళు అడుగుతూనే ఉన్నారు పిల్లల్ని ఎప్పుడు కంటారని. చిన్న వయసులో కంటే మీరు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళు అంది వస్తారు. వాళ్ళ పెంపకంలో సహకరించే ఓపిక మాకు ఉంటుంది అంది తల్లి. ఒకళ్ళో ఇద్దరు పిల్లల్ని కని ఆ అధ్యాయం అయిందనిపించుకోండి. అందరూ అడుగుతున్నారు, కొడుక్కి పెళ్ళై 6 ఏళ్లైనా ఇంకా పిల్లలు లేరా అని. జవాబు చెప్పలేక చస్తున్నాను సుధీర్ తల్లి అంది. కార్పొరేట్ సెక్టర్లో పెళ్లికి పిల్లల్ని కనటానికి ఉన్న నిర్వచనాలు వేరు. అప్పుడే పెళ్ళా అంటుంది 25 ఏళ్ల అమ్మాయి కూడా. తన బాసు, అతని భార్య పిల్లలు వద్దనుకున్నారట, కెరీర్ గార్డ్ అని. తన ఇంకో కొలీగుకు పెళ్ళయింది కానీ భార్యాభర్తల మధ్య ఏకాంతాలు సాధ్యపడట్లేదుట. ఇద్దరికీ పని ఒత్తిడి. సుదీర్ఘమైన పని వేళలు అవకాశాలను చంపేస్తూ ఉంటే అవకాశాలను సృష్టించుకునే ఆసక్తిని జీవన శైలి చంపేస్తుంది. 23 ఏళ్లకు తనకు పెళ్ళయిందంటే బాల్య వివాహం అని వేళాకోవడం చేశారు. అప్పుడే పిల్లల్ని కనొద్దని సలహా ఇచ్చారు చాలామంది. తనకి అలాగే అనిపించింది. సుధీర్ కూడా కాదనలేదు. తనకి 30 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలు వద్దనుకున్నారు. ఇప్పుడు ఇంకా ఆ తరుణం వచ్చింది. ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమె సలహా మీద కాంట్రసెప్టివ్స్ ఆపేశారు. ఆ వెంటనే కోరుకున్నట్లు ప్రెగ్నెన్సీ. డెలివరీ అయ్యేదాకా ఎన్నో ఊహలు, కలలు. కలలకు కామా పెట్టినట్లు డెలివరీ తన పుట్టింట్లో. పాప పుట్టింది. కలల కొనసాగింపు. పాపని ఎలా ఎత్తుకోవాలో, డైపర్లు ఎలా మార్చాలో హాస్పిటల్లో నేర్పిస్తూ ఉంటే అతను ఉత్సాహంగా నేర్చుకున్నాడు, కొత్త సాఫ్ట్వేర్ తెలుసుకున్నట్లు. సంతోషం ఒక కెరటంలా ఇద్దరిని కుదిపేసింది. బుల్లి పిడికిళ్ళు బిగించి చిన్ని చిన్ని పాదాలతో తనని తంతూ పక్కలో కదులుతున్న ఆ ప్రాణి తమ జీవితాల్లో ఒక భాగమనే అవగాహన వచ్చి కొత్తగా వచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చటం జీవిత ధ్యేయంగా మారిపోయింది ఇద్దరికి. పాపను చూస్తుంటే కొంచెం గర్వంగానూ అనిపించింది. ఫస్ట్ క్రై అమెజాన్ డెలివరీ బాయ్స్ ఇంటికి వరుస కట్టారు. తనకి 6 నెలల మెటర్నిటీ లీవు, సుధీర్కి 15 రోజుల పెటర్నిటీ లీవు. అమ్మా నాన్నలు, అన్నా వదినలు వారాంతాల్లో వచ్చేవారు. అదొక డ్యూటీలా. సుధీర్ మనవరాలు గుర్తుకొచ్చినప్పుడల్లా వచ్చేసే అత్తమామలు. 11వ రోజున పుణ్యవచనం, 21న బారసాల, బోర్లా పడ్డందుకు బొబ్బట్లు, ఎన్నో వేడుకలు. ఇన్నింటి మధ్య ఇందరి మధ్య రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. మెటర్నిటీ లీవ్ చివరికి వచ్చింది. లీవ్ అయిపోతుంటే అప్పుడు అర్థమైంది సమస్య. తను వెళ్ళి ఆఫీసులో చేరితే పాపను ఎవరు చూస్తారు? నువ్వొచ్చి కొన్నాళ్ళు మా దగ్గర ఉండకూడదు? తల్లిని అడిగింది. 1-2 నెలలు అంటే కుదురుతుంది, ఆ తర్వాత అడిగింది తల్లి. తల్లి అసలు అలా అంటుందని ఊహించలేదేమో, తెల్లబోయింది.
నువ్వు నాన్న వచ్చి నా దగ్గరే ఉండిపోండి అంది. అదెలా కుదురుతుంది అడిగిందామె. మరి పాప ఎలా? ఇంకొన్నాళ్ళు సెలవు పెట్టొచ్చేమో చూడు ఆవిడ జవాబు. ఆ తర్వాతైనా ఎవరో ఒకరు వచ్చి ఉండాలి కదమ్మా. మీ అత్తగారు వచ్చి ఉంటారేమో అడుగు. ఆవిడకంటే కొడుకిళ్ళు కాబట్టి స్వతంత్రం కూడా ఉంటుంది అందామె. మీకేంటమ్మా సమస్య? కొంచెం అసహనంగా అడిగింది తను. మా ఇల్లు వాకిలి వదులుకుని నీ దగ్గర ఎలా ఉంటాము? నాన్న అసలు ఒప్పుకోరు అంది. అదే అమ్మా ఎందుకు? అర్థం చేసుకో ప్రజ్ఞ. ఆడపిల్ల ఇంట్లో ఎలా వచ్చి ఉండాలి? ఇంకా ఈ రోజుల్లో కూడా అవన్నీ ఏమిటమ్మా అడిగింది. ఆవిడ ఖచ్చితమైన జవాబు చెప్పకపోయినా తప్పనిసరిగా అర్థం చేసుకోవలసిన ఆర్థిక సూత్రాలున్నాయి. తండ్రి అన్న కలిసి కొన్న ఫ్లాట్ అది. అంతా కలిసి ఉంటున్నారు. ఒకసారి యువతలకు వచ్చేస్తే మళ్ళీ తిరిగి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందో ఉండదో. ఒక మార్పుకు అలవాటు పడ్డాక దాన్ని రివర్స్ చేయటం సాధ్యం కాకపోవచ్చు. ఎంట్రోపీ. అత్తమామల ప్రమేయం లేని జీవితానికి అలవాటు పడ్డాక వదిన మళ్ళీ వాళ్లతో వెనకట్లా ఉండగలుగుతుందా? సుధీర్ తన తల్లిని అడిగాడు. అత్త ఆడబిడ్డల పోరు తీరి ఎన్నాళ్లకు తెరిపిన పడ్డాను. ఇప్పుడు కోడలి పోరా. మీ తిప్పలేవో మీరు పడండి అందావిడ. తన మనసుకి కష్టం అనిపించింది. కోడలి పోరు అంటున్నారు. మిమ్మల్ని నేనెప్పుడైనా ఒక్క మాటైనా అన్నానా అడిగింది రోషంగా. అత్తలేని కోడలు, కోడలేని అత్త అని ఉత్తిగా అనలేదు. ఇప్పటిదాకా గొడవలు లేకుండా సుఖంగా ఉన్నాము. 4 రోజులు చుట్టం చూపుగా వచ్చింది. అందరం ఒకచోట చేరింది వేరు. మీరు చేసేవి మాకు అర్థం కావు. మేం చెప్పేవి మీకు నచ్చవు. మీ తరం పిల్లలతో మేము నెగ్గలేము. మా అక్కయ్య పడుతుందిగా, చూస్తూనే ఉన్నాను. మనవణ్ణి ఎత్తుకోబోతే చేతులు కడుక్కున్నారా అని అడుగుతుందిట కోడలు. 2-3 పిల్లల్ని కనిపించిన వాళ్ళం. మాకు మీరు చెప్పాలా అందావిడ. సుధీర్ పెద్దమ్మ గురించి తనకు తెలుసు. ఏ చేతులతో పడితే ఆ చేతులతోడే పిల్లాన్ని ఎత్తేసుకుంటుంది. హ్యాండ్ వాష్ తెప్పించి పెట్టినా వాడదు. వాడికి ఏమైనా ఇన్ఫెక్షన్లు వస్తే అని వాళ్ళ కోడలి భయం. అయినా ఎవరి పిల్లల్ని వాళ్ళ ఇష్టప్రకారం పెంచుకుంటారు. కోడలు చెప్పినట్లు చేస్తే సరిపోదా? సుధీర్ తల్లి భయాన్నే గుర్తించాడో, తన భావాలని చదివాడో. ఆవిడ్ని మళ్ళీ రమ్మని అడగలేదు. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. తెలియని పోరాటం మీద మొదలై అందులో తను ఓడిపోతోందన్న భావన కలిగింది. కొన్నాళ్ల పాటు ఉద్యోగం మానేయి అంది తల్లి అదేదో చిన్న విషయం అన్నట్లు. మరి నన్నెందుకు చదివించావు? ఎదురుదాడికి దిగింది ప్రజ్ఞ. అవకాశం ఉన్నన్నాళ్ళు చేశావు. ఇప్పుడిక వీలు కుదరినప్పుడు మానేస్తే తప్పేంటి? మళ్ళీ పాప పెద్దయ్యాక చేరదువు గాని కొంచెం గట్టిగానే అందావిడ. నాకు కావలసినప్పుడు చేసి అక్కర్లేదన్నప్పుడు మానేయటానికి మన సొంత కంపెనీలేమీ లేవు. వాదన దేనికి ప్రజ్ఞ? అంత జీతం వస్తున్న ఉద్యోగం మానటం అంటే కష్టంగానే ఉంటుంది. అతనికి జీతం బాగానే వస్తోంది కదా. ఒక జీతంలో కొన్నాళ్ళు సర్దుకోలేరా? ఉద్యోగం చేసేది జీతం కోసమేనా అమ్మా? కాక 10 లక్షలకు చేరావు, 18 లక్షలకు ఎదిగావు, ఇంకా ఎదుగుతావు. ఎంత పైకి వెళ్ళినా నీకు మిగిలేది ఆ జీతమే కదా. కంపెనీకి నువ్వెంత చేసినా కంపెనీ నీది కాదు. నువ్వు వ్యక్తిగా చేసినా అది సమిష్టి కృషే. ఆ తర్వాత కంపెనీ లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. మీరు మానవ వనరులు. వనరుల్ని వినియోగించుకుంటారు తప్ప వాటి సంక్షేమం గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఆలోచించినా వాళ్ళకు ఉపయోగపడే వరకు మాత్రమే అంది తల్లి. ఇది కటువైన వాస్తవం. అది అర్థమైతే జీవితం తెరిచిన పుస్తకంలా మారుతుంది. ప్రాధాన్యాలు వాటి స్థానాల్లోకి సర్దుకుంటాయి. అయినా కూడా సమాధాన పడలేకపోయింది ప్రజ్ఞ. కొంతమంది స్నేహితులతో చర్చించింది. ఒకరికి వాళ్ళ కంపెనీ డే కేర్ నడిపిస్తోంది. ఇంకొకరింట్లో దూరపు బంధువు ఉండి చూసుకుంటోందిట. ఈ ముసలాళ్ళని ఎవరు భరించగలరు? దగ్గు, ఆయాసం, మందులు. ముందు ఆమెకే నేను చెయ్యాల్సి వస్తోంది. కనీసం ఏడాది నిండితే కానీ డే కేర్లో తీసుకోరు. అప్పటిదాకా ఆమెను భరించాలి. ఆ తర్వాత పంపేస్తాను. నువ్వు మాత్రం అలాంటి తలనొప్పి తెచ్చిపెట్టుకోకు అందామె. దుర్గని అడుగు, తన నానిని పెట్టుకుంది చెప్పింది. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు ప్రజ్ఞ. మన తరంలో అందరం ఎదుర్కొంటున్నదే. పిల్లల్ని కను కను అని వెంట పడతారు. తీరా కన్నాక చూసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రారు. ఈ అమ్మలకి అత్తలకి ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. 10 మంది వచ్చిపోయే ఇల్లు నీ దగ్గరకు వచ్చి ఉండటం ఎలా కుదురుతుంది అంటుంది మా అమ్మ. నీ ఇంట్లో నేనెందుకు వచ్చి ఉంటానంటుంది మా అత్తగారు. బాబుని వాళ్ళ దగ్గర వదిలిపెడితే ఆవిడ చూసుకుంటుందిట. అది సాధ్యమేనా? వాడి బాల్యాన్ని నేనెంత మిస్ అవుతాను. అక్కడ ఇక్కడ పెరిగేట్లయితే వాడిని కనటం ఎందుకు?
చదివించి ఉద్యోగాల్లో పెట్టి ఒక త్రిశంకు స్వర్గంలో వదిలేస్తారు మనల్ని. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మన ఉద్యోగం కేసే చూస్తూ ఉంటారు. గొప్పగా చదువుకుని ఇంతింత జీతాలతో ఉద్యోగాలు చేసి, చేసిన చోట ప్రతిభ చూపించి, పిల్లలు పుట్టేసరికి ఉద్యోగం మానేసి వాళ్ళ డైపర్లు మారుస్తూ కూర్చోవాలా అంది దుర్గ. ఎవరి చెప్పు వాళ్ళదే, మరొకరికి పట్టదు. ఆమెతో చర్చ కొంచెం ముందుకు సాగింది. మీ బాబుకు 10 నెలలు కదా, నువ్వేం చేస్తున్నావు? ప్రజ్ఞ కుతూహలంగా అడిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను, ఆయా ఉంది. నాది మార్కెటింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వరు అంది నిస్పృహగా ప్రజ్ఞ. పాప వయసు ఎంత అడిగింది దుర్గ. 6 నెలలు, ఇంకా నిండలేదు. డే కేర్లో తీసుకోరు అంత చిన్న పిల్లల్ని. తీసుకున్నా అదొక సమస్యలే. ఊరికే పిల్లలకు ఇన్ఫెక్షన్లు, దగ్గులు, జలుబులు. నువ్వేం ఆలోచిస్తున్నావు ప్రజ్ఞ? జాబ్ వదిలేస్తావా? నోవే. మరి? అదే అర్థం అవటం లేదు. ఇప్పటికే కంపెనీ నుంచి కాల్స్ వస్తున్నాయి, వచ్చి చేరమని. అయినా ఇంకొన్నాళ్ళు సెలవు పెడతాను. ఆ తర్వాత? ప్రజ్ఞ, ఏదైనా మంచి కన్సల్టెన్సీ ద్వారా నానిని తెప్పించుకో. వాళ్ళు పోలీస్ ఎంక్వైరీ అవి చేసి పంపిస్తారు. అలా కూడా కొంతమంది మేనేజ్ చేసుకుంటున్నారు చెప్పింది దుర్గ. పరాయి మనిషి పాపను సరిగ్గా చూస్తుందా? చూస్తుందా అంటే నా జవాబు చూడదని. ఇది గిన్నెలు తోమటం, ఇల్లు మాపించేయటం లాంటి బండ పని కాదు. ఇందులో భావోద్వేగాలు ఉంటాయి అంది దుర్గ. అంటే? ఇన్ఫాంట్ అబ్యూజ్ బాగానే జరుగుతోంది. పుట్టుకతో ఎవరికి క్రిమినల్ హిస్టరీ ఉండదు ప్రజ్ఞ. మొదటి నేరం అనేది ఎక్కడో ఒకచోట జరిగాకే నేర చరిత్ర మొదలవుతుంది. ఆ మొదటి నేరం ఎక్కడైనా ఎప్పుడైనా జరగచ్చు. జరగటానికి గల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో. తను చెప్పాలనుకున్నది ఇంకా విడమర్చి ఎలా చెప్పాలో దుర్గకి అర్థమవలేదు. ప్రజ్ఞకు సమస్య యొక్క ఒక్కొక్క పొర ఊడిపోతున్నట్లు అనిపిస్తోంది. ఒక వస్తువు బజార్లో నుంచి కొనుక్కునే ముందు మనం ఎన్నో విచారిస్తాము. ఇక్కడ అలా కాదు. ఆ వచ్చే మనిషి వ్యక్తిగతంగా మనకు తెలియదు. బేసిక్గా ఆమె మనస్తత్వం ఎలాంటిది, అలవాట్లేమిటి, బలహీనతలేమిటి, ఎంత ఒత్తిడిని తట్టుకోగలదు, ఎంతవరకు సంయమనం పాటించగలదు అనే విషయాలు మనకు తెలియవు. కొత్త పరిసరాలు, ఒంటరితనం, తనది కాని పాప, తనకు తెలియని పద్ధతిలో పెంచటం, సొంత పిల్లలను మనవల్లో పెంచాల్సిన తనకి ఆ పాపను చూసుకోవలసి రావటం, అందుకు కారణమైన పరిస్థితులు, వాటిని తప్పించుకోలేని నిస్సహాయత, ఇలా ఎన్నో విషయాలు ఆమె మీద ప్రభావం చూపిస్తాయి. తనేం చేసినా చూసేవాళ్లు లేరనుకున్నప్పుడు ఆమెలో ఉన్న నేర ప్రవృత్తిని ట్రిగ్గర్ చేసినట్లవుతుంది. అది నేర ప్రవృత్తి కూడా కాదు. ఉక్రోషాన్ని చూపించుకోవటానికి నోరు వాయి లేని పిల్లల్ని అవుట్లెట్గా వాడుకుంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి పైనుంచి చూసుకుంటే బాగుంటుంది. అలా లేనప్పుడు ఉద్యోగం నీకు ఎంతవరకు అవసరమో ఆలోచించు అంది దుర్గ. ఆఖరి పొర కూడా విడిపోయింది. ఇంకా ఆలోచించుకోవాల్సింది తానే. పిల్లలు మన సిగ్నేచర్ స్టేట్మెంట్స్, అస్తిత్వ సంతకాలు. దుర్గ ఆఖర్లో అన్న మాటలు చెళ్ళుమని తాకినట్లయ్యాయి ప్రజ్ఞకి. ఆలోచనలో పడింది. పగలు రాత్రి మదన పడింది. సుధీర్తో చెప్పటానికి ముందు, ఆ తర్వాత కూడా. ఆమె నిర్ణయం అతనికి నచ్చలేదు. ఇద్దరూ తెచ్చుకుంటూ విలాసంగా గడిపేస్తున్నారు. ఇప్పుడు ప్రజ్ఞ ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఆదాయం సగానికి తగ్గిపోతుంది. కారు లోను, హోమ్ లోను వాయిదాలు అలాగే ఉంటాయి. పాప కూడా ఉంది కాబట్టి ఖర్చులు ఇంకా పెరుగుతాయి. చదువు, పెళ్ళి. అతను సరేననలేకపోయాడు. పాప ఇంకా చిన్నది. దాని నవ్వులు, దాని ఊసులు, తన లోకంలో తానుంటుంది. అంతే తప్ప ఎత్తుకోమని, ఆడించమని గొడవ చేసే వయసు కాదు. ఎవరినైనా పెట్టుకుందాము. వచ్చిన అమ్మాయి వేళకు అన్నీ చేసి తన మానాన్ని తను కూర్చోవచ్చు. 15,000 20,000 జీతం ఇస్తాము, తిండి పెడతాము, సదుపాయాలన్నీ ఇస్తాము. ఎందుకు చూడదు? బయట ఎంత చాకరీ చేస్తే అంత డబ్బు వస్తుంది. కృతజ్ఞత ఉండదా? ఒక్క 6 నెలలు సర్దుకున్నామంటే ఆ తర్వాత నాని నచ్చకపోతే డే కేర్లో వేద్దాం ప్రజ్ఞ అన్నాడు. అది అతను తనకు తాను నచ్చ చెప్పుకోవటమో, అతను ధైర్యంగా ఉండి తనకు నచ్చ చెప్పటమో అర్థమవని సన్నటి గీత రెండింటికి మధ్యన. మళ్ళీ సందిగ్ధం. ఏం ఆలోచించుకున్నావు ప్రజ్ఞ? అల్లుడేమంటున్నాడు అడిగింది తల్లి. ఆయాని పెడదామంటున్నారు చెప్పింది. ప్రజ్ఞ మాట ఇంకా పూర్తవలేదు. ఆవిడ కోపంతో విరుచుకుపడింది. నీ ఉద్యోగం పిచ్చి నాశనమైపోను. పసిపిల్లను ముక్కు మొహం తెలియని మనిషి మీద వదిలేసి ఆఫీస్కి వెళ్తావా?
నువ్వు అసలు ఆడపిల్లవేనా? నేను కన్న కూతురివేనా? ఉద్యోగం మానేయమని చెప్పాను. మానేయలేని దానివి పిల్లనెందుకు కన్నావు? ఆమె కంఠనాళాలు తెగిపోయేలా అరిచింది. పాపను గుండెలకు హత్తుకొని ఏడ్చేశాడు ప్రజ్ఞ తండ్రి. నా కూతుర్ని పెద్ద చదువులు చదివిస్తున్నాను అనుకున్నాను, కానీ డబ్బు యంత్రాన్ని చేస్తున్నాను అనుకోలేదు అన్నాడు దుఃఖాన్ని నిలువరించుకోలేక. అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు ప్రజ్ఞ? నీ సెల్ ఫోన్నే ఎవరిని ముట్టుకొనివ్వవు. అలాంటిది ప్రాణాలు పణంగా పెట్టి కన్న పాపాయిని పరాయి మనిషి చేతికి ఎలా ఇవ్వగలవు? ఫోన్ పాటి విలువ మనిషికి లేదా? సూటిగా అడిగింది ఆమె వదిన. అవును, ఆమె పెళ్ళయ్యాక ఉద్యోగం చేయనని ముందే నిర్ణయించుకుంది. మేమెప్పుడూ సంపాదించి మాకున్న మేడల మీద ఇంకొక అంతస్తు వెయ్యమని నేను అడగలేదు. చదువుకున్న పిల్లవి, చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేస్తున్నావు. పెళ్ళై పిల్లలు పుట్టాక కుదిరితే చేస్తావు, లేకపోతే మానేస్తావు అనుకున్నాం. అంతేగాని పిల్లల్ని కనను పెంచను అని మొండికేసే శఠారణ చేసుకుంటున్నాం అనుకోలేదు అంది సుధీర్ తల్లి. అన్ని వేళ్ళు తన వైపే చూపించాయి. అందరూ తననే దోషిగా చూస్తున్నారు. ఎన్ని ప్రశ్నలు! వాటికి జవాబులు వెతకటానికి తన మనసు గిజగిజలాడిపోయింది. సుధీర్ ఒప్పుకోవటం లేదని చెప్పేయొచ్చు, కానీ తనే ఇంకా ఊగిసలాటలో ఉంది. ఈ చర్చలు ఇలా జరుగుతూనే ఉన్నాయి. లీవు పొడిగించి పుట్టింట్లోనే ఉండిపోయింది. ఇంతలో దుర్గ నుంచి ఫోను. వర్క్ ఫ్రం హోమ్ కూడా చేయలేనని అర్థమైంది ప్రజ్ఞ అంది దుర్గ. ఆమె గొంతులో నిస్పృహ. ఏమైంది? ఆతృతగా అడిగింది ప్రజ్ఞ. నాని సడన్గా మానేసింది. ఆమె కొడుక్కి యాక్సిడెంట్ అయిందట. బాబు ఆమె కోసం బెంగపడ్డాడు. 2 రోజుల నుండి విపరీతమైన జ్వరం. హాస్పిటల్లో చేర్చాం. ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకున్నా కూడా మనకే సమస్య కదా అంది దుర్గ. ప్రజ్ఞ ఊగిసలాట ఆగిపోయింది. నిర్ణయం తీసేసుకుంది. రిజిగ్నేషన్ మెయిల్ చేసింది. ముందే చెప్తే తన నిర్ణయం మారిపోతుందేమోనని సుధీర్కి చెప్పలేదు. ఆఫీసు నుండి ఇంటికొచ్చాక ఫోన్లో చెప్పింది. అతను షాక్ అయ్యాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నెలకి 1,50,000 వచ్చే ఉద్యోగాన్ని వదిలేస్తావా? ఒక్కసారి వదిలేస్తే మళ్ళీ అంత మంచి పొజిషన్కి రాగలవా? పాపదేముంది? ఒక్క 3 ఏళ్ళు ఎవరైనా చూసుకుంటే స్కూల్కి పోతుంది. ఆ తర్వాతంతా నువ్వు ఫ్రీయేగా అన్నాడు. మెయిల్ చేసే ముందే తనకు చెప్పలేదని ఎంతైనా కోపం వచ్చింది అతనికి. అయితే ఎవరు చూస్తారు? సూటిగా అడిగింది ప్రజ్ఞ. అతను ఫోన్ పెట్టేశాడు. ఆ రోజంతా కోపమే అతనికి. ఎవరు చూస్తారు? ప్రజ్ఞ ప్రశ్న అతని మనసులో పదే పదే కదిలింది. నెమ్మదిగా కోపం కరిగింది. ఎవ్వరూ వాళ్ళ జీవితాల్లో నుంచి వలస వచ్చి తమ జీవితంలో ఉండిపోయి పాపను చూడరు. పిల్లలు పుట్టడం, వాళ్ళు పెరగటం అనేది సహజమైన విషయంలా జరగాలి. నాన్నమ్మ తాతయ్యల జీవితాలకు నాన్న అమ్మలు కొనసాగింపుగా ఉండేవారు. పెళ్ళై అమ్మ అత్తగారింటికి వచ్చింది. వాళ్లతో కలుపుకుని ఆవిడ జీవితం కొనసాగింది. తమని అందరూ కలిసి పెంచారు. ఇప్పుడు ప్రజ్ఞ పుట్టింట్లో జరుగుతున్నది అదే. బావమరిది అత్తమామలు కలిసే ఉంటారు. అతని భార్య ఇంట్లోనే ఉంటుంది. తమ విషయంలో అలా జరగలేదు. తమవి కార్పొరేట్ ఉద్యోగాలు. పెద్ద పెద్ద సిటీస్లో తప్ప ఇంకెక్కడా దొరకవు. పాపను చూసుకోవటానికి ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మానక తప్పదు. పనివాళ్ల మీద ఇంటిని పిల్లని వదిలేసి మరీ డబ్బులు సంపాదించుకోవాలా అని ఆలోచిస్తే మాత్రం ప్రజ్ఞ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. ఆమె కూడా తనలాగే ఎగ్జిక్యూటివ్. ఏం చెయ్యాలో నిర్ణయించే తెలివి ఆమెకు కూడా ఉంటుంది. ఇది ఆదాయానికి మాత్రమే కాక ఆమె జీవితానికి సంబంధించిన విషయం. ఎంతో ఆలోచించి ఉంటుంది. ఈ నిర్ణయం వలన ఆమె తన కార్పొరేట్ ఉనికిని, ఉజ్వలమైన భవిష్యత్తుని కోల్పోతుంది. ఎవరితోనైనా తన పరిచయం చేసుకోవలసి వచ్చినప్పుడు ఏమీ చెయ్యను, ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్నని చెప్పుకోవాలి. రేపెప్పుడైనా మళ్ళీ ఉద్యోగం చేసే అవకాశమో అవసరమో వచ్చినా ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అయినా వదిలేసింది. ఈ టైంలో ఆమెకు ఎంతో మోరల్ సపోర్ట్ కావాలి. అతను వెంటనే ప్రజ్ఞకు ఫోన్ చేశాడు. ఆమె ఎత్తింది. సారీ ప్రజ్ఞ, నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆమె నవ్వింది. పాప పిక్ అడిగాడు. తమ అస్తిత్వపు తునకని ఫోన్లో చూపించింది. అతను అపురూపమైన కానుకల పిక్ తీసి దాచుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.